జీవిత ఆశయం సాధించడానికి మానసిక శక్తి, మనోధైర్యం, మానసిక సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి అవసరమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురు వర్యులు అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1వ తేదీ గురువారం ఉదయం 9:30 విశ్వ విజ్ఞాని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురు వర్యుల అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన జ్ఞాన మహాసభలో పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేస్తూ మనసును స్థాయిపరుచుకునే తత్వము ఆధ్యాత్మిక తత్వమని, మన జీవితంలో ఏర్పడుతున్న చిన్న చిన్న వివాదాల నుండి తొలగి నిరంతరం సుఖ సంతోషాలతో జీవించడానికి మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఆధ్యాత్మిక తత్వం ద్వారా ఏర్పరచుకోవాలని ప్రబోధించారు. నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనం నూతన సంవత్సరంతో 365 రోజుల కాలాన్ని మనం ఉపయోగించుకొని మన జీవిత ఆశయాల్లో ఎన్నో చక్కని మార్గదర్శకాలు ఏర్పరచుకొని మన అభివృద్ధిని మనం సాధించాలనేటువంటి ఆశయంతో మన జీవిత విధానంలో ఒక క్యాలెండర్ని మనం తయారు చేసుకుంటాం. ఆ పట్టిక ద్వారా, ప్రణాళిక ద్వారా మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క ఫలితాలు ఫలించాలి అని చెప్పి ఆ భగవత్ సన్నిధానానికి చేరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో ఎన్నో చక్కని ఫలితాలు పొందాలనేటువంటి తపన ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇది ఆంగ్ల సంవత్సరంలో జనవరి 1వ తేదీ మనం నిర్ణయించుకొని మనం ప్రయాణం ఆ యొక్క ఆశయంతో సాగిస్తున్నాం. ఉగాది, అదేవిధంగా తమిళియన్స్కి, కేరళ వాళ్ళకి, బెంగాలీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క నూతన సంవత్సరం కార్యక్రమం అనేటువంటిది ఏర్పరచుకుంటున్నారు. అదేవిధంగా బౌద్ధ మతంలో, అదేవిధంగా మహావీరు వారి యొక్క ధర్మంలో, ఇస్లాం ధర్మంలో, అనేక మత ధర్మాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజుని ఒక కొత్త సంవత్సరం కింద ఏర్పరచుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆయా ఆశయాలతో, ఆయా మార్గదర్శకమైనటువంటి అంశాలతో మన జీవితాన్ని ఒక ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి తాపత్రయం మనందరిలో ఉంటుంది.